రెడ్డికి ఎంపీగా గెలిపి ఇస్తామన్నారు. ఆయన దానికి కూడా కష్టపడ్డాడు. 18 నెలలు అవుతుంది. వాళ్ళ ఎమ్మెల్యేకే ఒక 4-5 ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఎంపీ గెలిపించిన ఆయనకే మంత్రి పదవి ఇస్తాను మోసం చేసిన వాళ్ళు భారత రాజ్యాంగం పట్టుకొని నేను భారత రాజ్యాంగాన్ని కాపాడుతా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా అంటున్నావు. నువ్వే మాట ఇచ్చినావు రాజగోపాల్ రెడ్డికి నేను మంత్రి పదవి ఇస్తాను, నీ మాటకే విలువలేదు. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నిరుద్యోగులకు నేను ఇప్పిస్తాను, మీరే మాట మీద నిలబడవు. నువ్వు ఇంకా దేశాన్ని రక్షిస్తావు, రాజ్యాంగాన్ని రక్షిస్తావు. అంటే ఇలా మాటలకు చేతలకు కుటుంబ పాలన వద్దు అంటారు. రాజగోపాల్ రెడ్డి అన్న విషయాలు అంటారు. మరి సోనియా గాంధీ ఎవరు? ఆమె ఎంపీ ఉండొచ్చు. రాహుల్ గాంధీ ఎవరు? ఆమె ఎంపీ ఉండొచ్చు. ప్రియాంక గాంధీ ఎవరు? ఈమె ఎంపీ 3 ఉండొచ్చు. మళ్ళీ వివేక్ అన్న ఎంపీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు. వాళ్ళ అన్న వినోద్ అన్న ఎమ్మెల్యే ఉండవచ్చు, వాళ్ళ అబ్బాయి ఎంపీ ఉండొచ్చు, అన్నకు మంత్రి వచ్చు. కానీ రాజగోపాల్ రెడ్డి అని ఇంటికి వస్తే ఒక కుటుంబం అట. మేము ఎందుకు రాజగోపాల్ రెడ్డి అని అంటున్నామంటే ఆయన నిఖార్సైన వాడని, నిజాయితీ పరుడని మేము ఎంక్వైరీ చేసుకున్నాం. అట్లాంటి వాడు విద్యాశాఖ మంత్రి అయితే ఇక్కడ కులాల వారీగా ఈక్వేషన్స్, ఎందుకంటే సామాజిక సమీకరణాల సమతుల్యం పాటించాలా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాబట్టి ఆయనకి ఇవ్వద్దు అంటారు. ఆల్రెడీ నల్గొండలో ఒక రెడ్డికి ఇచ్చినంటారు. మరి పాలమూరు జిల్లాలో ఒకటే రెడ్డికి 4 ఉన్నాయి మంత్రి పదవులు అంటున్నా. ఒక రెడ్డికి విద్యాశాఖ ఉంది, మున్సిపల్ శాఖ ఉంది, హోంశాఖ ఉంది, ముఖ్యమంత్రి ఉంది. అంటే 2 రెడ్లకు ఉండకూడదు, అంటే ఒక రెడ్డికి 4 ఉండొచ్చు. నీతులు చెప్తాను సార్, నీతులు పాటించాం. అంటే రేవంత్ రెడ్డి కాదా? రాజగోపాల్ రెడ్డి ఒక్కోడే రెడ్డా? మళ్ళీ రేవంత్ రెడ్డి 4 తీసుకొని ఒక్కోడే పాపం తింటలే. ఒకటి కొండల రెడ్డికి ఇచ్చినట్టున్నాడు, ఒకటి తిరుపతి రెడ్డికి ఇచ్చినట్టున్నాడు. అంటే ఒక కుటుంబంలోనే వీళ్ళ కుటుంబంలోనే 4 ఉన్నాయి, మళ్ళీ వేరే కుటుంబంలో 2 ఉండొద్దు అన్నమాట. మళ్ళీ నల్గొండ జిల్లాకు ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇక 3 ఉండొద్దు అంటుడు. మరి మహబూబ్ నగర్ జిల్లాకు ఆల్రెడీ జూపల్లికి ఇచ్చినావు, శ్రీహరన్నకి ఇచ్చినావు, 2 అయినాయా? నీ దగ్గర 4 ఉన్నాయా? అంటే ఒక పాలమూరు జిల్లాకి 6. పాలమూరు జిల్లాలు కూడా 6 కోరుకోవట్లే, వాళ్ళు 3 కోరుకుంటారు. ఇప్పుడు ఈయన వల్ల రెడ్డిలు బదనం అవుతారు, ఈయన వల్ల పాలమూరు ప్రజలు బదనం అవుతారు, ఈయన వల్ల అందరికీ నష్టమే. అసలు కాదన్నా, ఈయన 4 మంత్రి పదవులు చేపట్టే కెపాసిటీ ఉందా? కామారెడ్డిలో రమణారెడ్డి అన్న మీద చిత్తు ఓడిపోయాడు. ఫస్ట్ ఏమైనా రమణారెడ్డి అన్న, వెంకట రమణారెడ్డి అన్న, అసలు ఆయన ఫస్ట్ టైం చేసిన మీద నువ్వు గెలవాలి అసమర్థుడివి. నువ్వు ఎంపీకి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పుట్టిన ఊరు కొండారెడ్డిపల్లి, మహబూబ్ నగర్ జిల్లా, ఎంపీ ఓడిపోయాడు. ఆయన పుట్టిన ఊరు జిల్లాలో ఓడిపోయాడు. చేవెళ్ళలో ఆయన ఇన్ఛార్జు, చేవెళ్ళలో ఓడిపోయాడు. ఆయన ఉండేది జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ గుడి దగ్గర ఉంటాడు. సికింద్రాబాద్ కిందకి వస్తుంది, సికింద్రాబాద్ ఓడిపోయాడు. ఆయన సిట్టింగ్ ఎంపీ మల్కాజ్గిరి ఓడిపోయాడు. 4 ఓడిపోయినాడు. 4 మంత్రి పదవులు తీసుకుంటే నిరుద్యోగులకు ఏం న్యాయం చేస్తాడు? నిరుద్యోగులు కూడా మాకు ఉద్యోగాలు కావాలి కాదు, అప్పుడు అన్నాం కేసీఆర్ ఉద్యోగాలు పోతేనే మనకు ఉద్యోగాలు వస్తాయన్నాం, కొన్ని వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్న 4 ఉద్యోగాలు పోతేనే మనకి ఇంకొక 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. కేసీఆర్, కేటీ రావు, హరీష్ రావు, కవితారావు ఈ రావులై పోతూ 50,000 వచ్చినాయి. ఇప్పుడు 50,000 వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి, కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, ఈ 8 రేవంత్ రెడ్డి కుటుంబానికి మంత్రి పదవులు పోతే నిరుద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు రాకపోతే నన్ను అడగండి. ఇది మనం ఫైట్ చేయాల్సింది. ఆ దిశగా చేస్తే మనందరికి మంచి జరుగుతుందని తెలియజేస్తూ విద్యాశాఖ మంత్రి నియమించేదాకా మన పోరాటం ఉండాలని కోరుకుంటున్నాం. కానీ విద్యార్థులు నిజంగానే మరి వాళ్ళు కష్టపడితేనే ఈ రోజు ఈ 6 గదులు ఎక్కారు. ఎందుకంటే బస్ యాత్రలు చేశారు, పాదయాత్రలు చేశారు, ఏదో న్యాయం జరుగుద్దని. ఈ రోజు పేరు బ్యాచ్ అంటున్నారన్న, ఏదో బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ అనుకుండి వీళ్ళందరినీ ఘోరమైన అంటే చాలా నీచంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీలోనే చాలా శక్తి ఉంది. నిరుద్యోగులు అంటే ఉద్యోగం లేనివాడు కాదు. ఆల్రెడీ చరిత్ర చదివిన వాళ్ళు, చరిత్ర తిరగరాసిన వాళ్ళు, ప్రపంచంలోని అతిపెద్ద నియంత్రణ గద్దెదించిన ఉద్యమ వీరులు, యుద్ధ వీరులు, జ్ఞాన బండారాలు. నిరుద్యోగుల దగ్గర ఉన్నంత జ్ఞానం ఎవరి దగ్గర ఉండదు. చిక్కడపల్లి లైబ్రరీ కానీ, ఓయి లైబ్రరీ కానీ, తెలంగాణలో ఉన్న అన్ని లైబ్రరీలో వాళ్ళు సమాధానం కూడా మంత్రులు
ముఖ్యమంత్రికి కూడా అంత నాలెడ్జ్ ఉండదు. మరి మీకెందుకన్నా బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఆయననే 10 ఏళ్ళు పాలించి ఆ 2 లక్షల ఉద్యోగాలు అయినా వేయాల్సింది వేయలేదు. మనల్ని చంపినోడు మనల్ని బాధ పెట్టినోడితో మనం చేతులు కలిపితే మనం బదనం కామా? నేను అనేది ఏంటంటే దయచేసి మీలో శక్తి ఉంది, సోషల్ మీడియా ఉంది, ఇలాంటి యోయో టీవీ ఛానల్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. పిలవకండి కదా బీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు పిలవాలి? నేను కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. తర్వాత కూడా వాళ్ళు అప్పుడు అంటే మనం దానికి ఎంతో కౌంటర్ ఇద్దాం. ఆల్ పార్టీస్ సంబంధించిన కంపల్సరీ మేము తీసుకుంటామని అంటున్నాం. అవునన్నా, ఇప్పుడు తీసుకుంటామని అదే తప్పుడు అంటున్నా నేను. అసలు సమస్య ఇప్పుడు బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి 10 ఏళ్ళ ఛాన్స్ ఇచ్చినామన్నా. ఈ 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింటే మనకు అన్యాయం జరగకపోదు. ఇప్పుడు సంపినోడే సంతాపం ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు పోనీ ఆయన మళ్ళీ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వేస్తాడా? ఆయన ఓడిపోయినా బయటకు వస్తలే అంటాడు కానీ వేయడు. ఇంకొకటి అన్న, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఇరుక్కున్నారు. నిరుద్యోగులు ఏం మాట్లాడిర్రు, సినిమా హీరోలు ఏం మాట్లాడిర్రు, రకుల్ ప్రీత్ సింగ్ ఏం మాట్లాడింది, లేకపోతే శ్రీలీల ఏం మాట్లాడింది, ఏంది అనుష్క ఏం మాట్లాడింది, బాత్రూమ్లలో ఏం మాట్లాడుకున్నారు, బెడ్రూమ్లలో ఏం మాట్లాడుకున్నారు, భార్య భర్తలు ఏం మాట్లాడుకున్నారు అనే క్యారెక్టర్ ఉన్న పార్టీని తీసుకొచ్చుకుంటే మనకి ఏదో వాల్యూ ఉంటది. మరి నేను ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అంటుండు, చెయ్యలేదని చెప్పట్లే, చెయ్యలేదు అయింది చెప్పలేదు, నేను చెయ్యలేదు, నేను నిజాయితీ పరులం అంటలే. అరే సొంత కూతురు కవిత చేసినట్టు ఫోన్ ట్యాపింగ్. మరి కవిత అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో అట్లాంటి వాడు వచ్చి మనకు చేస్తే ఇప్పుడు ఎట్లా చెప్పాలి, ఏ ఎగ్జాంపుల్ చెప్పాలి? ఒక వ్యభిచారం వచ్చి సంసారి గురించి చెప్పినట్టు ఉంటుంది. చేసేది ప్రాస్టిట్యూట్ బిజినెస్, అది వచ్చి శీలవతి గురించి మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పు నువ్వు? అందుకనే నిరుద్యోగులారా దయచేసి బీఆర్ఎస్ వాసన, బీఆర్ఎస్ గాలి మీకు తగలకుండా చూసుకుంటే మీ శీలము మంచుకుంటది. దుర్మార్గుడితో తిరిగితే దుర్మార్గుడు అంటారు. నువ్వు 9తో తిరిగినావు అనుకున్నా, నేను మంచోళ్ళు అన్నా అంటావు. నువ్వు తిరిగింది ఎవరితోనే? మరి 9తో చేసి నేను మర్డర్లు చేయలేదు, కిడ్నాప్ చేయలేదు, వాటా తీసుకోలేదు అంటే నువ్వు నమ్మడు. సరే నువ్వు తీసుకోకపోవచ్చు కానీ నమ్మడు అంటే ఒక నమ్మడు. నువ్వు మంచోడితో తిరిగితే మంచోడు అంటాడు, దుర్మార్గులతో తిరిగితే దుర్మార్గులు అంటారు. కాబట్టి మీరు అది లేకుండా చూసుకోండి. మీలోనే శక్తి ఉంది. మీరు చదివిన పుస్తకాలు ఎవరు చదవలే. మీరే ఇప్పుడు ఏదైనా సివిల్స్ యొక్క సిలబస్ ఏంటో చెప్తారు, గ్రూప్ 1 సిలబస్ చెప్తారు, గ్రూప్ 2 సిలబస్ చెప్తారు, డిఎస్సి సిలబస్ చెప్తారు, టీఆర్టీ అంటే ఏంటో చెప్తారు, ఫుల్ ఫామ్ చెప్తారు, సిలబస్ చెప్తారు. ఏ రాజకీయ నాయకుడు సిలబస్ తెలియదంటే వాడొచ్చి మిమ్మల్ని రెచ్చగొడతాడు. కాబట్టి మీరే సొంతంగా చేయండి. మాలాగా ఏ పార్టీలో ఫోన్ వాళ్ళని సపోర్ట్ తీసుకోండి, మీడియా యూట్యూబ్ ఛానల్లో సపోర్ట్ తీసుకోండి. ఎట్లా దిగిరాడో చూద్దాం. ఫస్ట్ అయితే విద్యాశాఖ మంత్రిని నియమించేటట్టు మీరు ఒత్తిడి తీసుకొస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న.